ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నలుగురు లాయర్లకి ఫోన్ చేసి మాట్లాడినంత మాత్రాన మీ పని అయిపోతుందని అనుకుంటున్నారా? తొందరగా ఏదో ఒకటి చేయండి. దీనంతటికీ కారణం ఈ అక్షయే. నా కూతురు ఏం చేసింది? మేం పల్లెటూరికి బయలుదేరినప్పుడు ఇది ఎదురు రావడం వల్లే అంతా జరిగింది. బుద్ధి లేని మాటలు మాట్లాడకండి అత్తయ్య. నువ్వు హద్దులు దాటి మాట్లాడుతున్నావు. మనసులో ఏదో విషయం నింపుకుని గత కొద్ది కాలంగా మీరు సాధిస్తూనే ఉన్నారు. అది విషం కాదు, వాస్తవం. మీరు ఊహించుకునేదే వాస్తవం అని భ్రమపడకండి. నాకు నీతులు చెప్పే అంత వయసు కాదు, అనుభవమూ లేదు. నువ్వేంటి నాకు చెప్పేది? ఇంకా మీరు పెద్దరికం చలాయించే పరిస్థితిలో లేరత్తయ్య. మీకు వయసు అయిపోయింది, చాదస్తం పెరిగిపోయింది. ఎక్కువ మాట్లాడితే చంప పగులుతుంది. మీకు చేతనైంది అదే కదా. నువ్వు ఎన్నైనా మాట్లాడు. ఇవాళ నా కొడుకు జీవితం నాశనమయ్యింది అంటే అందుకు కారణం మీరే. ఇవాళ కుటుంబం నాశనం అవుతుందంటే అందుకు కారణం మీరే. ఏంటమ్మా అంతంత మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత బాధలో ఉంటే మాత్రం మాటకి హద్దుండాలి కదా. నేనన్నది నిజం కాదా? ఇవిడి గారికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు మావయ్య. తెలుసుంటే నా కూతురుని చంపాలని చూసిన వీళ్ళని క్షమిస్తుందా? మనసుందా ఇవిడికి? అత్త అంటే ఇలా ఉండాలి అని అందరికీ ఆదర్శం అనుకున్నాను. ఏం కాదు, ఈవిడ కూడా గయ్యాలి అత్తల కోపకి చెందిందే అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటావా? నిన్ను ఆగు వేదవతి. నువ్వైతేనే వీళ్ళకి కరెక్ట్ గా సమాధానం చెప్తావు. రామ్మా సుజాత, రా. నా చెల్లెలి మీదికి ఈ మధ్య మీ చెయ్యి బాగా లేస్తున్నట్టుంది. అంటే పడుతుంది కదా అని కొడితే ఊరుకుంటుందనుకుంటున్నావా? దానికి చెయ్యి లేదా కొట్టడం రాదా? నీకంత సరదా, నీ చెయ్యికంత దురద ఉంటే తప్పు చేసిన వాళ్ళని కొట్టు. అక్షయ్య వల్ల శ్రీకర్ అరెస్ట్ అయ్యాడని చిన్నపిల్ల మీద నింద వేయడానికి నీకసలు సిగ్గనిపించడం లేదు? దీనిలో అక్షయ్ ప్రమేయం ఏముంది? చిన్నపిల్లలు దైవ సమానులు అని మీ అమ్మవారు మీకు చెప్పలేదా? 10 ఊర్లకి అమ్మవారి అవతారానివి కదా నువ్వు. ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? ఈ ఇంటికి పట్టిన సేనెవరో దరిద్రం ఎవరో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. మిమ్మల్ని చూసే అంటుంది కృష్ణ. అర్థమైంది వదినా. అమ్మకి చేయి దురద అంది కానీ ఈవిడి గారికి నూరంతా దురద. మీ గురించి తర్వాత మాట్లాడతాను. ముందు మీ అమ్మ సంగతి తేల్చాలి. ఏమన్నావు వేదవతి? నా చెల్లెలి వల్ల, దాని కూతురి వల్ల నీ కొడుకు జీవితం నాశనం అయిపోయిందా? ఇంతకు ముందు నీ రెండో కొడుకు నా భర్తకి యాక్సిడెంట్ చేస్తే నీ కొడుకుని తప్పించడం కోసం శ్రీకరిని అరెస్ట్ అవ్వమని అడిగావు. అప్పుడు నువ్వు చేసిన దాన్ని ఏమంటారు? ఆ రోజు అక్షయ్ ఇంట్లో ఉందా? ఆ రోజు అక్షయ్ ఎదురొచ్చిందా? మరి అప్పుడు దరిద్రం ఎవరు? ఎవరిని అనుకోమంటావు? నిహారికది నీ వంటి జాతకం అనుకొని ఒక కొడుకుని కాపాడబోయి మరో కొడుకుని బలి చెయ్యబోయావు. నువ్వా నీతులు మాట్లాడేది? ఆ రోజు శ్రీకర్ని అన్యాయంగా అరెస్ట్ చేయించిన నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నావు. అసలు నీకు నోరెలా వస్తోంది? ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ఎందుకు ముడి పెడతావు సుజాత? నేను మాట్లాడడం మొదలు పెడితే నీ మొగుడు గతంలో చేసిన నిర్వాకాలు కూడా బయటపడతాయి. నువ్వు నోరు మూసుకొనుంటే బాగుంటుంది.
అక్క ఇప్పుడు గొడవలు ముఖ్యం కాదు, నా భర్త బయటికి రావడం ముఖ్యం. మీరు ఏం చేస్తారో చేయండి, అరెస్ట్ అయిన నా భర్తని విడిపించుకుని తీసుకురండి. మీకేం సంబంధం లేనట్టు ఉండకండి. మేం చేసిన ప్రయత్నం చూసావు కదమ్మా. అది సరిపోదు మావయ్య. అవని, ఒక మాట విను. వీళ్ళు ఈ ఇంట్లో ఇంకెవరికి ఏ ఆపదొచ్చినా ముందుంటారు, కానీ నీ విషయంలో మాత్రం ముందుండరు. నీ పోరాటం నువ్వే చేసుకోవాలి, నీ యుద్ధం నువ్వే చేసుకొని గెలవాలి. పెద్ద పెద్ద సమస్యల్నే దాటిన దానివి నువ్వు. ఇది నీకొక లెక్క కాదు. యముడి నుంచి భర్త ప్రాణాల్ని తిరిగి రప్పించుకున్న సతీ సావిత్రి వంటి దానివి నువ్వు. నువ్వు గట్టిగా తలుచుకో, అయిపోతుంది. వీళ్ళందరినీ చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. వచ్చిందంటే ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు వాగి వెళ్ళిపోతుంది. నాన్న కోసం నేను ఏదో ఒకటి చేయాలి. మా బావతో మాట్లాడాలి. ఎస్ఐ గారు ఎవరిని అలో చేయొద్దని చెప్పారమ్మా. కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానండి, ప్లీజ్. సరే, తొందరగా వెళ్ళరండి. ఎస్ఐ గారు బయటికి వెళ్ళారు, వచ్చే టైం అయింది. బావా, అవని, బావా, ఏడవ కవని. నువ్వు ఏ నేరం చేయలేదని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను. సాటి మనిషిని అన్యాయంగా ఒక మాట కూడా అనని వాడివి హత్య ఎందుకు చేస్తావు బావా? కలలా కూడా ఎవరికి హాని తలపెట్టావు. నువ్వు ధైర్యంగా ఉండు బావా, నీకేం కాదు. మావయ్య ప్రయత్నాలు మావయ్య చేస్తున్నారు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎలాగైనా నిన్ను బయటికి తీసుకుని వస్తాము. ఈ కేసు ఆధారాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అవని. అవి నిజమైనవా కల్పితమా అన్నది సెకండరీ, బట్ ఎవిడెన్స్లు అయితే పకడ్బందీగా ఉన్నాయి. %100 నాకు శిక్ష పడుతుందని ఎస్ఐ అంటున్నారు. నేను బయటపడ్డం అంత సులభం అనిపించట్లేదు. అవుతుంది బావా, అవుతుంది. ఎంత దూరమైనా వెళ్ళి పోరాడతాను. నీ ప్రేమ కోసం నేనెంత మందినైనా ఎదుర్కొంటాను. అయిపోయాయా మీ సినిమా డైలాగులు?